పరిస్థితి. సిటీ మొత్తం చెత్త చెత్త, కంపు కంపు. 4 రోజులుగా సాగుతున్న జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. రోడ్లపై వెళ్తున్న వారే కాసేపు కూడా తట్టుకోలేని పరిస్థితి. ఇక ఈ చెత్త పక్కనే ఉండే ఇళ్లలో అయితే కంపు కంపు అంటున్నారు జనం. రోడ్లపై దుమ్ము పేరుకుపోయింది. చెత్త కుండీలు నిండిపోయి రోడ్లన్నీ చెత్తమయమవుతున్నాయి. వీధులన్నీ వాసనమయమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 20,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. మరోవైపు అపరిశుభ్రమైన వాతావరణం, దుర్వాసన కారణంగా వ్యాధులు వస్తున్నాయని భయపడుతున్నారు జనం. అయితే తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదే లేదంటున్నారు మున్సిపల్ కార్మికులు. కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సర్కార్ దిగిరావాల్సిందేనంటున్నారు. జీతం పెరిగే వరకు హైదరాబాద్ లో మాత్రం సమ్మె కొనసాగుతూనే ఉంటది. దీంట్లో మాత్రం ఎటువంటి ఆలోచన లేదు. మీరు నిజంగా కార్మికుల పట్ల మంచి ఆలోచన ఉంటే గ్రేటర్ హైదరాబాద్ జీవిత విధానం వేరు కాబట్టి మీరు మాతో పాటు కలిసి రండి, లేకుంటే మమ్మల్ని పిలిచినా మేము మీతో పాటు కలిసి వస్తాం. కానీ మేము మాత్రం ఒకటే చెప్తా ఉన్నాం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ తీసుకున్న నిర్ణయం చాలా ఖచ్చితమైనది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జీతం పెంచినా దాని మీద 1,500 నుండి 2,000 ఎక్కువగా ఉండాలి. లేకపోతే మాత్రం ఈ సమ్మె ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. సమ్మె విరమించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు మేయర్ మాజిద్ హుస్సేన్. వెంటనే విధుల్లో చేరకుంటే ఎస్మా ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. But yesterday we have requested all the union leaders to call off the strike because the city was beginning into a bad shape. And we didn't wanted that. Definitely there was a contingency plan that was planned first time. Yes, the city is in crisis. There's a whole loads of garbage that has been piled up. मगर ये टाइम पे जो इक़दामात हमने लिए हैं, कल उनको पूरे तरीके से बता दिया गया था. ये स्ट्राइक भी कुछ इस तरीके से कॉल की गई है कि स्ट्राइक का नोटिस इशू किया गया था. Then it was referred to the Labour Commission. The Labour Commission has called for a hearing and it has been referred to the Labour Court. కార్మికులు మాత్రం సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. బెదిరింపులకు లొంగేది లేదంటున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని చెబుతున్నారు.